టోటల్ కుప్పకూలిన వ్యవస్థ నడుస్తుంది. ఇక ఫైనల్గా సర్పంచ్ ఎలక్షన్లు అయితే పెట్టిండు. ఇక నేతన్నలకైతే ఎలక్షన్లలో ఏమేమి హామీలు ఇచ్చిండ్రో మీకు తెలుసు, అది మొత్తం అటకెక్కినాయి. ఉద్యోగాలు, నోటిఫికేషన్లు అదైతే చరిత్రలనే మిగిలిపోయినాయి. నోటిఫికేషన్లు అయితే చరిత్రలో ఒకప్పుడు నోటిఫికేషన్లు వస్తుండే తెలంగాణలో. ఈ కేసీఆర్ వచ్చిన కాడికెళ్ళి లేవు, ఇక ఈ మహానుభావుడు వచ్చిన కాడికెళ్ళి ఏమీ లేవు. గల్ఫ్ మైగ్రేషన్ పెరిగిపోయింది, డెస్పరేషన్ పెరిగిపోయింది. యువతల డెస్పరేషన్ పెరిగిపోయి ఈ బయటికి తీసుకుపోయి ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళ ఏజెంట్ల మాటలు పడి థైలాండ్ మయన్మార్ బార్డర్లో అక్కడ పోయి కూడా ఇరుక్కుతున్నారు. అంత టెర్రరిస్ట్ యాక్టివిటీలు, ఈ ఆన్లైన్ పైసలు ఎత్తుకపోవడం కార్యక్రమం, ఇవన్నీ ఇట్లా ఆడపోయి అక్కడ థైలాండ్ గవర్నమెంట్కి గ్రిప్ ఉండదు, మయన్మార్ వాళ్ళకి గ్రిప్ ఉండదు. అదంతా టెర్రరిస్టుల రాజ్యం అయిపోయింది. అక్కడ పోయి ఇరుక్కుతున్నారు. దాని గురించి 2 days బ్యాక్ పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. రిటైర్డ్ ఉద్యోగులకి 8,200 కోట్లు బకాయిలు, కోట్లు చివాట్లు పెట్టినా ఇంటలేరు, పైసలు లేవు. ఏమనంటే నేను బిచ్చపని అంటాడు. నెలల తరబడి జీతాలు అందకుండా దాదాపు 5 లక్షల మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో ఉన్న ఉద్యోగులు, సంవత్సరాల నుంచి లేవు జీతాలు. వాళ్ళ గోస ఎవరికి చెప్పుకోవాలా, ఎక్కడ పోయి చెప్పుకోవాలా? ఆశా వర్కర్లు 32,000 మంది, అంగన్వాడీ 3,283 జీతాలు బంద్. అంటే జస్ట్ ఇమాజిన్ గ్రామాల స్థాయిలో, గ్రామ పంచాయతీ స్థాయిలో ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ ఉందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఈ హైడ్రా బూటకం ఒకటి మధ్యలో అందరినీ భయపెట్టించుడు, బిల్డర్ల దగ్గర వసూలు చేసుడు, మొత్తం రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం రేవంత్ని తిడుతున్నది, బూతులు తిడుతున్నారు పెద్ద పెద్ద బిల్డర్లందరూ. అటు ఓవైసీ హాస్పిటల్ దిక్కు మాత్రం పోడు. ఓవైసీ హాస్పిటల్ దిక్కు పోయే ధైర్యము, దమ్ము ఇల్ల, లేదంటే ఇల్లనే కదా. ఇందిరమ్మ ఇండ్లు అది కట్టేది లేదు, పీకేది లేదు. దరఖాస్తులు తీసుకున్నారు, మోచెత్తుకు బెల్లం పెడతాను. 80 లక్షల మంది దరఖాస్తులు చేస్తే అందులో 53% అంటే 40 లక్షల పైన అసలు మీకు ఎలిజిబిలిటీ లేదనేది ఫస్ట్ అయితే కొట్టేసింది. ఉచిత బస్సు, పాడవాడ బస్సులు, అది గమ్యంకి చేరుతుందా, మధ్యలో ఆగిపోతుందా కూడా డౌటే. అటువంటి బస్సులల్లో ఫ్రీ బస్సు మాత్రం నడుపుతున్నారు. హైకోర్టు కూడా ఈ హైడ్రా ఏవటి మధ్యతరగతి పేదవాళ్ళని భయపెట్టిస్తున్నారు మీరు అని చివాట్లు పెట్టినా వీళ్ళకి సిగ్గురాదు. మళ్ళా దేవుళ్ళపై చులకగా మాట్లాడుతూ మొన్న నేను విన్నా. ఇక దీనికి అవి రిపీట్ చేసి నీకు దమ్ముంటే వాళ్ళని అనగలుగుతావా, ముస్లింలను అనగలుగుతావా, క్రిస్టియన్లను అనగలుగుతావా, ఇవన్నీ అంటలేను. వాళ్ళు కుల్లా అంటున్నారు. ఏమన్నాడు రేవంత్? తప్పైతే చెప్పండి. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అన్నాడు కదా. నాకు చిన్న డౌట్ వస్తుంది, నాకైతే ఇష్టం లేదు చూసుడు. రేవంత్ నువ్వే చెప్పు, తెలంగాణ కాంగ్రెస్ సుంతి ఏమైనా అయిందో చూసి చెప్పు. डाउट आ रहा भाई, कांग्रेस मुस्लिम, मुस्लिम है कांग्रेस। मुझे डाउट आ रहा कि भाई साहब मैं तो नहीं देखता, रेवंत भाई आप जाके तेलंगाना कांग्रेस का सुनती हो गया क्या, देख के बोलो।
నిన్ను మునగాడ పటేలా పోలీస్ పటేల్, మా ముత్తాత పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా నాయన పోలీస్ పటేల్, నేను లిలీపుట్ పటేల్. నిన్ను ఇట్లా ఎత్తుకపోయింది ఇట్లా కొడంగల్కి వెళ్ళి 2018లో. ఎక్కడ పోయిందిరా నాయన? చీము నెత్తురు లేదా? లోపల వేయవా ఇళ్ళని అయ్యా కొడుకుల్ని? సరే అయ్యా అంటే ముసలోడు వేయండు, వారంకోసారి హాస్పిటల్ తిరుగుతున్నట్ట. సరే కొడుకుని ఎందుకు ఎత్తలేవు? ఏమే చీము నెత్తురు ఏమైనా ఉండాలి కదా మనకన్నా కొంచెం పౌరుషం. మళ్ళీ సుంతి మాటలు మాట్లాడుకుంటాం. ఇక గీసుంటోని జీడిపీలు, ఇండస్ట్రియల్ పాలసీలు, అగ్రికల్చర్ పాలసీలు, ఇన్వెస్ట్మెంట్లు ఈ అడిగి ఏమన్నా దాంట్లో ఏమన్నా ఆయనకి ఏమైనా అర్థమవుతుందా? ఆడ పక్కకు మీ గురువుగారు లక్షల లక్షల కోట్ల గూగుల్ సంస్థలు, మైక్రోసాఫ్ట్ సంస్థలు, ఈ రిలయన్స్ సంస్థలు లక్షల కోట్లు పక్క పెట్టుబడి తెచ్చుకుంటారు మీ గురుగారు సిబిఎన్ గారు. మనం ఏం చేస్తాను? గిద్ద 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 ఊరుకుంటా ఫుట్బాల్ ఆడుకుంటాం. అంటే మెస్సీ వస్తుంటే మెస్సీ హైట్ నా హైట్ సేమ్ అనుకుంటుండో అట్లా ట్రై చేస్తుండో అట్లా. ఇప్పటికీ పౌరుషం వస్తలేదా లిలిపుట్టు? నేను ఎత్తుకపోయి జైల్లో పడేసిరా 2 సార్లు. ఏవా లోపట వీళ్ళని 2 ఏళ్ళు టైంపాస్ చేసి సిబిఐకి అప్పచెప్పినాం. 2 ఏళ్ళు ఏం చేసినావు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాం బ్రదర్. అవినీతి, బంధుప్రీతి, అసమర్థత, చేతగానితనం కలగలిసిన పని చేయని పనికిరాని పనికిమాలిన ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం. ఖర్చు ఎక్కువ, రాబడి తక్కువ, అంతే ఉంటుంది దాన్ని. రాబడి అంటే ఇన్వెస్ట్మెంటే కదా, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది. అదో మిస్ వరల్డ్ చేసిండ్రు, మొత్తం కాంట్రవర్సీ చేసుకోవచ్చు, ఉన్న డిగ్నిటీ పోగొట్టిరు దాన్ని. సరే చూడండి, ప్రజల ఆస్తులు అమ్ముకొని కేసీఆర్ ప్రభుత్వం కాను చెప్తున్నా నేను. ఫ్రీ పవర్ ఇచ్చినా అన్నాడు పోయినోడు. నువ్వు పవర్ జనరేషన్ పెంచి ఇచ్చినావా, అప్పులు చేసుకుంటూ ఇచ్చినావు? వీళ్ళందరూ హామీలు చేసుకొని కూర్చుంటారు. నువ్వు ఇన్కమ్ ఈయన డైలాగులు ఉన్నాయి. నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్లో వీడియో కూడా చూపించిన. మేము తెలివైన వాళ్ళము, మాకు ఎట్లా జనరేట్ చేయాలా వెల్త్, ఇన్కమ్ ఎట్లా పెంచుకోవాలా, హైదరాబాద్ నుంచి కానీ ఇతర రంగాల నుంచి కానీ మేము జనరేట్ చేసి నడిపి చూపిస్తాము, ఇచ్చి చూపిస్తాము అన్నాడు హామీలు. ఏమై అప్పులు పెడతలేవు సార్, చెప్పులు ఎత్తుకుపోతాం వచ్చినాం సార్, చూస్తురు సార్, చెప్పులు దొంగలు లెక్క చూస్తురు సార్. ఇదే ముఖ్యమంత్రి మాట్లాడే మాట. ఏమయ్యా మరి మీ అందరికి కూడా ఎవరో చెప్పాలి కదా. మీరు తెలంగాణ వాళ్ళు, తెలంగాణ ప్రెస్, మీరు రామచంద్రరావు గారు ప్రత్యేకంగా ఢిల్లీ మీడియాని అడ్రస్ చేయమని నన్ను అని చెప్పడం జరిగింది. ఏం లేదు, ఏం డిఫరెన్సులు లేవు. రామచంద్రరావు గారు ఈజ్ మై వెరీ 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 క్లోజ్ బడ్డీ బ్రదర్, ఈజ్ మై ఫ్రెండ్ అండ్ ఈజ్ లైక్ మై ఎల్డర్ బ్రదర్. ఒకసారి రామచంద్రరావు గారు కంప్లైంట్లు ఇయ్యకుండ్రి అని అన్న, ఇయ్యకుండ్రి అనే బదులు ఇయ్యకుండ్రి అన్న. దాన్ని ఛానల్ పట్టుకొని ఏదో ఏమి ఉండదండి.
Ramchandra Rao is a beautiful human being, brilliant advocate. His advocacy services were utilized by my father also. He is a gentleman. We will work under his leadership, and భారతీయ జనతా పార్టీ పెరిగి ప్రభుత్వంలోకి రావడం పెద్ద సమస్య కాదు, ఎక్కువ టైం కూడా పట్టదు. బీజేపీకి ఉన్న అడ్వాంటేజే అది. సార్ ఇప్పుడే కాంగ్రెస్ పార్టీకి సింకే అయిందా అని మీరు అడిగారు. మీరు కూడా పూర్తి హిందుత్వ పార్టీ కాదు కదా సార్? బీజేపీ కూడా పూర్తి హిందుత్వవాద పార్టీ కాదు కదా. ఇప్పుడు మేమేం క్లెయిమ్ చేయలే కదా బైసాబ్. మీరు ఏంది ఏ ఛానల్? సివిఆర్ హెల్త్ బాగుందా అనేది? హెల్త్ అని రాసి ఉంటే నేను బీజేపీ హిందువులది, హిందువులు బీజేపీలు నేను అంటలేను కదా. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అని ఎవరు అన్నారు? నాకు డౌట్ వస్తుందని చెప్పిన. అయింది అంటలేను, కాలేదు అంటలేను, నేను చూస్తాను కూడా అంటలేను. నువ్వు చూసి చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి దేవుడి పైన చేసిన కామెంట్స్, దేవుడి పైన కామెంట్స్ కానీ 2 టర్ములు నేనే సీఎం అని చెప్పాను. ఈ టర్ము స్మూత్గా 5 years కంప్లీట్ చేసుకుంటే రేవంత్ పెద్ద అచీవ్మెంటే. ఈ టర్మ్ కంప్లీట్ చేసుకోవటమే నా లెక్క ప్రకారం పెద్ద అచీవ్మెంట్. ఆయన మార్చేస్తారా, ప్రభుత్వం కూలిపోతుందా, నెవర్ నో. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విజ్ఞప్తులు చేసినా కానీ రీజనల్ రింగ్ రోడ్ కానీ మెట్రో విస్తరణ కానీ ప్రభుత్వం పెద్ద అలైన్మెంట్ చేసిరా బాయ్సాబ్? రీజనల్ రింగ్ రోడ్ ఫైనల్ అలైన్మెంట్ చేసిరా? చెప్పండి. కిషన్ రెడ్డి గారు బ్రేక్ వేస్తుర్రా? ఇలా బండి మొదలై అలైన్మెంట్ చేసి బండి దారిలో ఢిల్లీకి బయలుదేరిందా? దేనికి బ్రేక్లు వేస్తావు? ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాము కానీ చేయట్లేదని. నువ్వు చేయాల్సిన పని వాళ్ళు పోయిన వాళ్ళు కూడా ఇట్లనే అన్నారు. కాళేశ్వరం నేషనల్ ప్రాజెక్ట్ చేస్తలేరు, నేషనల్ ప్రాజెక్ట్ చేస్తలేరు. పార్లమెంట్లో క్వశ్చన్ అడిగినాము, వాళ్ళకి డిపిఆర్ లేదు, వాళ్ళకి శాంక్షన్లు వచ్చినాయి ఒకటి, కట్టింది ఇంకో జాగల, విపరీతమైన కరప్షను, వాళ్ళు కేంద్రానికి ఎటువంటి సబ్మిషన్స్ లేవు. ఎట్లయితుంది నేషనల్ ప్రాజెక్ట్? రీజనల్ రింగ్ రోడ్ కావాల్సిన అలైన్మెంట్లు చేసుకో, అన్నీ చేసుకో, పకడ్బందీగా పనిచేసి అప్పచెప్తే పైసలు వస్తాయి. వీఆర్ వెయిటింగ్ టు శాంక్షన్ ఫండ్. సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ వెయిటింగ్. ఈ మధ్య మీరు కూడా మీ మిత్రులు మీరు కూడా ఫోన్ చేశారు నాకు మొన్న అడిగిన ప్రశ్నకి. ఎంత బ్రహ్మాండంగా నిధులు లాస్ట్ 6 years వచ్చినాయో 87% ఆడికెళ్ళి తెచ్చిన దాంట్లో రూపాయల 87 వాపస్ తెలంగాణకు పోయినాయి గత 6 ఏళ్ళలో. మీరందరూ క్యారీ చేసారు కదా న్యూస్లో, మీ పేపర్లు ఛానళ్ళు క్యారీ చేసినాయి కదా. రూపాయి తెస్తే తెలంగాణ నుంచి గత 6 సంవత్సరాలలో 87 వాపస్ పోయినాయి. కాంగ్రెస్ పార్లమెంట్లో ఎస్ఐఆర్ గురించి గొడవ చేస్తుంది. తెలంగాణలో ఎస్ఐఆర్ ఎప్పుడు? హైదరాబాద్లో కొన్ని ఏరియాలు పూర్తి రోహింగ్యామయం అయిపోయిందని అందరికీ తెలుసు. ఎప్పుడు ఎస్ఐఆర్ తెలంగాణలో? ఫేజ్డ్ వైజ్గా 1 by 1 స్టేట్స్, ఇప్పుడు 12 రాష్ట్రాల, దాని తర్వాత తెలంగాణ కూడా వస్తుంది ఎస్ఐఆర్, డెఫినెట్గా వస్తుంది. ఆ మయన్మార్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, ఈ డూప్లికేట్ ఓట్లు చేయించుకున్న వాళ్ళు, 2 జాగాలలో ఓట్లు ఉన్నోళ్ళు, ఇవన్నీ పోతాయి. నిజామాబాద్ జిల్లా రోహింగ్యాలకు అడ్డాగా మారిందని మీరే అనుకుంటే ఇట్లా ఆ మేరకు మీరేమైనా కంప్లైంట్? వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎస్ఐఆర్. ఆల్రెడీ కంప్లైంట్లు ఏమున్నదండి? ఐ స్పోక్ ఇన్ పార్లమెంట్, ఐ గేవ్ రిప్రజెంటేషన్స్, యాక్షన్ కూడా పట్టుకుపోతా ఉన్నారు కదా. అప్పుడు వాళ్ళు పట్టుకుపోయారు. టెర్రరిస్ట్ లింకులు ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ పట్టుకొని పోయింది కదా. ఈ మధ్య కూడా లాస్ట్ మంత్ కూడా పట్టుకుపోయారు. సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎట్లా ఉంది? ప్రజల తీర్పు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? సర్పంచ్ ఎలక్షన్ చూడండి, ఇట్ ఇస్ నథింగ్ టు డూ విత్ పార్టీస్.
వాళ్ళ గ్రామానికి ఎవరైతే బాగుంటుంది అన్నది వాళ్ళు నిర్ణయం చేస్తారు, వాళ్ళు గెలిపిస్తారు. అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నా. డెఫినెట్గా అవినీతికి దూరంగా ఉండి ఒక తపనతోటి గ్రామం కోసం, గ్రామ ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి ఒక మంచి భారతీయ జనతా పార్టీ లాంటి మంచి ఐడియాలజీ వైపు ఇంక్లినేషన్ ఉన్న వాళ్ళని గెలిపియండి. కానీ ఏకగ్రీవంగా ఈ పంచాయతీ ఏకగ్రీవాలు కావడం అనేది వేలం పాటలు పెట్టుకొని చేస్తున్నారు, డెమోక్రసీ కిల్ అవుతుందని అంటున్నారు. అది చాలా గవర్నమెంట్స్ మన రాష్ట్రంలో కాదు వేరే రాష్ట్రాలలో కూడా గవర్నమెంట్ తరఫున యునానిమస్గా అయితే డబ్బులు ఎక్కిస్తా అన్నది చాలా ప్రభుత్వాలు, గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ కూడా అంటారు, గవర్నమెంటే అన్నది, చాలా జాలలో అన్నది. ఏమున్నా కూడా ఎలక్షన్ కోడ్లో ప్రామిసులు చేస్తే ఇబ్బంది లేదు. నిన్న రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతూ మేము సన్న బియ్యం ఇస్తున్నాం, సన్న బియ్యం ఇచ్చిన ఏకైక రాష్ట్రం అది బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడైనా ఉందా అని ఆయన సవాల్ చేశారు. ఉన్నాయి, మస్తు జాలాలు ఉన్నాయి, బోనస్సులు కూడా ఇస్తున్నాము. మేము అప్పులు పెట్టలేదు, మా రాష్ట్రాలు ఆత్మహత్యలు అవుతలేవు, ప్రామిసులు అన్నీ డెలివరీ అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. ఊకే హైదరాబాద్లో కూర్చొని డైలాగులు కొట్టకు. నీ సంగతి నువ్వు చెప్పు, నీ సంగతి ఏం చెప్పు, నీ గ్యారంటీలు ఏమైనాయి, నీ మేనిఫెస్టో ఏమైంది, వీటి గురించి మాట్లాడు. మా ఉన్నాయి కాబట్టి వేసేసినాక మళ్ళీ వేస్తూనే ఉంటారు మా రాష్ట్రాలలో. బుద్ధి లేదా? ఇంకా బీహార్ చూస్తేవి, ఢిల్లీ చూస్తేవి, హర్యానా చూస్తేవి, మహారాష్ట్ర చూస్తేవి. దానికోసం రాహుల్ గాంధీ సర్కార్ చోరా అంటే ఓట్ చోరీ చేసి మీరు సర్కార్ వచ్చిందని. ఇప్పుడు ఎస్ఐఆర్ మీద ఈ డిబేట్ కూడా ఉంది కదా. మయన్మార్ వాడు బంగ్లాదేశ్ వాడిని డ్యూయల్ ఓట్లు ఉన్నోడిని, రెండు జాగాలలో ఉన్నోడిని, దొంగ ఓట్లని తీసేస్తే, ఈ బంగ్లాదేశ్ వాళ్ళు మయన్మార్ మేజర్గా వాళ్ళని కోట్ల ఓట్లు తీసేస్తే నీకేంది ప్రాబ్లం? రాహుల్ గాంధీకి ఏం ప్రాబ్లం? విదేశీయులకు ఓటకు ఎందుకు ఇవ్వాలి? ఆయనకి ఏంది బాధ? ఏంది అది తెలియజేయండి, ఏంది బాధ? అచ్చా అంటుండ కదా. ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయ్యా బీహార్లో? ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయి ఎలక్షన్ కమిషన్కి మా ఓటు తీసేసారని? ఎన్ని వచ్చినాయి? మరి నీ ఓటు తీసేస్తే నువ్వు ఊరుకుంటావా? కంప్లైంట్ ఏవా? ఎన్ని వచ్చినాయి కంప్లైంట్? నిజంగా వీళ్ళకి కాంగ్రెస్ వాడికి ఏ టాపిక్ మీద మాట్లాడాలి, ఏ టాపిక్ మీద గవర్నమెంట్ టార్గెట్ ఇవ్వాలి, ఏ టాపిక్ మీద రోడ్ ఎక్కాలి కూడా తెలియదు వీళ్ళకి. ఆయనకు సీరియస్నెస్సే లేదు. ఆ వేసుకున్న బట్టలు ఎట్లనో వేసుకొని వస్తాడు, ఆ టీ షర్ట్ వేసుకుంటాడు, ప్యాంట్ వేసుకుంటాడు, ఆ ప్యాంట్ పైకి ఉంటుంది జర. వాళ్ళ అమ్మ కూడా ఇంట్రెస్ట్ లేని ఎందుకు పెడుతుందో నాకు అర్థం కాదు. పుతిన్ కలవా అన్నాడే, మనకేం తెలుస్తుంది? సీరియస్ మనుషులను తీసుకురండి అని చెప్పింటాడు. ఏమో ఐ డోంట్ నో. ఆయన ఉండేది 24 గంటలు, 36 గంటలు లేడు సరిగ్గా. మళ్ళీ అంతా మన టైం వేస్ట్ ఎందుకు? ఓకే, థ్యాంక్ యూ. दूसरा
లోగో లేదు కదా. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రేవంత్ కాంగ్రెస్ సర్కార్కి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. రేవంత్కి, ఆయన బంధువులందరికీ, ఆయన క్యాబినెట్ కొలీగ్స్ అందరికీ, క్యాబినెట్లో ఉన్న మంత్రుల బంధువులందరికీ, అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ చెప్తలేను. ఈ 2 ఏళ్ళు మంచిగా సంపాదించుకున్నారు, మంచిగా కమిషన్లు తీసుకున్నారు. సిస్టమేటిక్ ఉంటుంది కమిషన్. అదేదో తీస్తారే, స్లిప్లు తీస్తారు, టోకెన్ నెంబర్ తీస్తారు. టోకెన్ నెంబర్ తీసి బాజాబ్తా చెప్తారు, ఇగో నీకు 8%, ఈ డిపార్ట్మెంట్లో 9%, కొన్ని డిపార్ట్మెంట్లలో 20%, పాత బిల్లులు ఉంటే 30%, విత్ బాజాబ్తా టోకెన్ రావాలి, పైసలు తీసుకుపోవాలి, చెక్కులు తెచ్చుకోవాలి. మొత్తం చాలా ట్రాన్స్పరెంట్గా నడుస్తున్నది కరప్షన్. ఇంత ట్రాన్స్పరెంట్ కరప్షను మన దేశంలో ఎన్నడూ ఏ ప్రభుత్వంలో చూడలేము మనం. సో సీఎం, మినిస్టర్స్, వాళ్ళందరి రిలేటివ్స్కి బాగా జేబులు నింపుకున్నందుకు కంగ్రాచులేషన్స్. ఈ 2 ఏళ్ళు పోతే పోయినాయి, వచ్చే 3 ఏళ్ళన్నా ప్రజల కోసం పనిచేయండి. అన్ని రంగాలలో విఫలం, 1 by 1 మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ నుంచి మేము విడుదల చేస్తున్న ఛార్జ్షీట్ రేవంత్ ప్రభుత్వం మీద. థ్యాంక్ యూ. బేసిక్గా అవినీతి, బంధుప్రీతి, అసమర్థత, చేతగానితనం కలగలిసిన పని చేయని, పనికిరాని, పనికిమాలిన ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం. గల్లంతైన గ్యారెంటీలు, నెరవేరని హామీలు, 2 ఏళ్ల ప్రజా వంచన పాలనలో కాంగ్రెస్ వైఫల్యం చిట్టా ఈ ఛార్జ్షీటు. అన్నదాత గోస, వ్యవసాయ మాగం, విద్యా, వైద్యం, ఉద్యోగులు, నిరుద్యోగులు. సాధారణంగా వీళ్ళు రికార్డ్ బ్రేక్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. అపోజిషన్ పార్టీలు అలిగేషన్ చేసినప్పుడు, అటాక్ చేసినప్పుడు నిరుద్యోగ సమస్యలు అంటాం. ఇక్కడ ఉద్యోగ సమస్యలు కూడా ఉన్నాయి. ఇలా ఉద్యోగం ఉన్నోని కూడా సమస్యలే ఉన్నాయి. ఆయనకు జీతం వస్తలేదు, ఆడు పని ఎందుకు చేస్తుందో మనకు తెలుస్తలేదు. సో ఇటువంటి అరవింద్ ధర్మపురికి కూడా మాటలు వస్తలేవు. అంటే అంత విచిత్రమైన ప్రభుత్వం నడుస్తున్న తెలంగాణలో. ఫస్ట్ వ్యవసాయానికి వస్తే, వీళ్ళు డిసెంబర్ 2023 నుంచి అదేంటి ఏదో అన్నాడు ఆయన, నాకు యాద ఉంది, డిసెంబర్ 7వ తారీఖు 9వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేస్తా, రైతులందరికీ మీరు ఇన్స్టాల్మెంట్లు కట్టకుండ్రి, నేను వచ్చినాక 2 లక్షలు ఇది చేసేస్తాను, మాఫీ చేసేస్తాను. ఎవరైనా కరెంటు బిల్లులు కట్టొద్దు అన్నాడు, ఈయన ఇన్స్టాల్మెంట్లు కట్టొద్దు అన్నాడు. ఇష్టం ఉన్న దేవుళ్ళ మీద ఒట్లేసుకుంటే అయిపోయింది ఈయన మొత్తం క్యాంపెయిన్ అంతా. 793 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇలాంటి వరకు తెలంగాణలో. ఈయన ముఖ్యమంత్రి అయినాక ఒక రైతు కుటుంబం మీద 1,52,000 కోట్ల రూపాయల 1,52,000 రూపాయల అప్పుపాలైన ఒక ప్రతి రైతు సగటున.
రైతు భరోసా 15,000 ఇస్తాము అని చెప్పి ఇయ్యక అప్పుడోసారి ఎప్పుడైనా ఎలక్షన్లు వస్తుంటే 12,000 రూపాయలు ఇస్తున్నాం. సన్నవాడ్ల బోనసు 1,160 కోట్లు బాకీలు ఉన్నాయి. 4 లక్షల పైన రైతులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ బోనస్ కోసం. ఇరిగేషన్ ప్రాజెక్టులు బ్రదర్ కొత్తగా కట్టుడికైతే నేను బిచ్చపోని అంటుండు రేవంత్. ఏడికి పోయినా నేను బిచ్చపోని, నేను ఎక్కడికైనా పోతే చెప్పులు ఎత్తుకపోతానికి వచ్చినా అని చూస్తున్నారు నన్ను. ఈ కొత్త ప్రాజెక్టులు పక్కన పెట్టిన ఉన్న ప్రాజెక్టులను కూడా రిపేర్ చేసే గతి కూడా లేదు, ఈయనకి రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు. ఏమన్నా అంటే ఇంత డిగ్గి అని అది ఫుట్బాల్ ఆడుతున్నాడు. ఫుట్బాల్ ఆడనీకి వచ్చేదా గిద్ద దొరుకుతున్నాను ఇట్లా చూసిన. అదేదో నెక్కరేసుకుంటూ మనిషి మొత్తం నెక్కరే కనబడుతున్నారు. నాకు ఈ మధ్య దిశ మీటింగ్లో కూడా రివ్యూ చేస్తే పౌష్టికాహారం లేక ఈ రక్తహీనతతోటి బాధపడుతున్నారు. అసలు కేంద్రం నుంచి నిధులు వస్తున్నా కూడా పౌష్టికాహారం కోసం ఆ నిధులు సరిగ్గా ఉపయోగించడం లేదు, వీళ్ళు షేర్ పెడతలేరు. కోడిగుడ్ల వెయిట్ కూడా చిన్నగా అది తగ్గిపోయింది, సైజు కూడా చిన్నగా అయిపోయింది. అంటే కనీసం ధ్యానం చిన్నపిల్లల మీద కూడా లేదు వీళ్ళకి. బీమార్లు అయితే హాస్పిటల్లో డాక్టర్లు 50% ఖాళీలు ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ తెలంగాణలో 50% డాక్టర్స్ ప్లేస్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్లు 10,000 కోట్ల రూపాయల బకాయిలు. ప్రెషర్ బాగా పెరిగితే ఈ మధ్య ఏదో మీటింగ్ పెట్టి 600 కోట్లు విడుదల చేశారు. పిఎం పోషణ్ నిధులు ఏడాది నుంచి వీళ్ళు పెంచుతలేరు, వీళ్ళు ఇచ్చేది ఇస్తలేరు. అదే నేను ఆ దిశలో నేను రివ్యూ చేస్తుంటే గోసపుట్టుబడే ఉంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలకి. మళ్ళీ దీనికి తోడు ఫుడ్ పాయిజనింగ్, అందులో 100 మంది హాస్పిటల్ పాలు, అందులో 40 మంది పైన ప్రాణాలు కోల్పోయారు. నా కాన్స్టిట్యున్సీలే 3-4 ప్రాణాలు కోల్పోయారు పిల్లలు. ఈ బడులల్లో నీళ్ళ కరువు, తాగునీళ్ళు సరిగ్గా లేవు, బాత్రూములు లేవు. వేల సంఖ్యలో 11,000 స్కూళ్ళల్లో నీటి సప్లై లేదు, చాలా వేల సంఖ్యలో బాత్రూములు లేవు. గర్ల్ స్టూడెంట్స్ పరిస్థితి ఏముంటుంది చెప్పండి, ఎస్పెషల్లీ హై స్కూల్కి వచ్చిన వాళ్ళది. బేసిక్ కమ్యూనిటీస్ మీద చిత్తశుద్ధి లేదు వీళ్ళకి, ప్రభుత్వానికి. ఇక వచ్చినాం ఏదో లాటరీ జరిగింది దోచుకొని వీక్దామన్న ధోరణి తప్ప రేవంత్కి ఆయన క్యాబినెట్కి ఎటువంటి వేరే ఆలోచన లేదు, యాటిట్యూడ్ సరిగ్గా లేదు, ఉద్దేశం కూడా లేదు. బిల్లులు రాక సర్పంచులు ఆగమాగం, కొందరు ఆత్మహత్య చేసుకుంటారు.